హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఈసారి విత్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని నేను తీసుకున్నాను. దాన్ని ఫోల్డ్ చేసి క్లోజ్డ్ సైడ్స్ అనేవి నా వైపు పెట్టుకొని నేను స్టార్ట్ చేస్తున్నాను. చూడండి మార్కింగ్ అనేది. ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే లెంత్ అనేది పొడవులో తీసుకుంటాను. లెంత్ చూడండి, నాకు 16 ఇంచెస్, యాక్చువల్గా అది 15 ఇంచెస్. 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం అనేసి ఉంచేసుకున్నాను. మొత్తం టోటల్ 16 ఇంచెస్. తర్వాత పైన షోల్డర్ దగ్గర కానీ కింద పైపింగ్ కోసం కానీ ఒక 1/2 ఇంచ్ అనేది నేను 0.5 ఇంచ్ ఒక లైన్ మార్క్ చేసుకుని నేను లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత లెంత్ అనేది మనం ఫిక్స్ అయిపోయాం కదండి. తర్వాత ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఈ ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్. ఈ 7 ఇంచెస్ ఎలా వస్తుంది అని అంటే అది ఆర్మ్ రౌండ్ నుంచి వస్తుందండి. ఆర్మ్ రౌండ్ మనది ఎంత ఉంటే దాంట్లో హాఫ్ తీసుకొని 1 మైనస్ చేస్తాను. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 3.5 కాకుండా 3.75 తీసుకున్నాను. చూడండి, ఇలా నెక్ విడ్త్ షోల్డర్ విడ్త్ పాయింట్స్ అనేవి పెట్టుకున్న తర్వాత 0.5 విడ్త్తో నేను ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. చూడండి, ఇది ఎందుకు డ్రా చేస్తున్నాను అంటే ఈ డ్రెస్సెస్కి కానీ ప్రిన్స్ కట్ బ్లౌజెస్కి కానీ మనం నెక్ విడ్త్ నుంచి షోల్డర్ వైపుకి క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తాము. అది దానికోసం మార్కింగ్ కోసం క్రాస్ అవ్వడానికి కరెక్ట్గా రావడానికి నేను ఆ 0.5 లైన్ అనేది డ్రా చేశాను. స్టిచెస్కి మనం ఎంత తీసుకుంటామో అంతకి లైన్ అనేది ఇంకొక లైన్ అనేది డ్రా చేశాను. చూడండి, తర్వాత వచ్చేసి నెక్ లెంత్ తీసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. పైనుంచి షోల్డర్ ఇప్పుడు పైన లైన్ ఉంది కదండి, ఆ పైన లైన్ నుంచి తీసుకున్నాను. చూడండి, 5 ఇంచెస్. నెక్ లైన్కి మనం లెంత్ తీసేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఒక ఎల్ షేప్లో బాక్స్ అనేది డ్రా చేసేయండి. మనం తర్వాత షేప్ అనేది తర్వాత డ్రా చేసుకుందాం. తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ అనేది పెడదాం. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. అది ఎక్కడి నుంచి పెట్టాలంటే ఆర్మ్ డౌన్ మనకి క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. 6 ఇంచెస్కి నేను మార్క్ చేసుకొని ఇది కూడా ఒక ఎల్ షేప్లో నేను మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ ఆర్మ్ రౌండ్ 6 ఇంచెస్కి నేను ఎలా మార్క్ చేసుకున్నాను అని అంటే సేమ్ ఫార్ములా అండి. ఆర్మ్ హోల్లో నుంచి మనం ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి ఎంత వస్తుందో దాంట్లో హాఫ్ చేస్తాం కదండి, దాంట్లో -2 చేశాను నేను, అంతే అండి. చెస్ట్ విడ్త్ వచ్చేసి మనకి ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేయాలి. వచ్చిన వాల్యూకి +1 యాడ్ చేయాలండి. సపోజ్ ఇప్పుడు 32 ఇంచెస్ నాది, 32 ఇంచెస్ని నేను బై 4 చేశానండి, 8 వచ్చింది. దానికి నేను 1 ఇంచ్ అనేది యాడ్ చేసి 9 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, 9 ఇంచెస్కి నేను మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర కర్వ్ అనేది నేను గీస్తున్నాను. యాక్చువల్గా కర్వ్ స్కేల్తో నేను గీసేసాను డైరెక్ట్గా. ఒకవేళ ఇదే ఫస్ట్ టైం మీరు డ్రా చేయడం కాబట్టి అంత పర్ఫెక్షన్గా రాదు అని అనుకుంటారు కదా, సరే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. చూడండి, కార్నర్ నుంచి ఆ కర్వ్ పాయింట్కి వచ్చేసి 1.5కి ఒక డాట్ అనేది పెట్టుకొని అలా అయినా కర్వ్ డ్రా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, టేప్తోనైనా 1.5 వస్తుంది. చూడండి, ఆ కార్నర్ నుంచి ఆ కర్వ్ దగ్గరికి డిస్టెన్స్ అనేది. సో మీరు అలా డ్రా చేసుకున్నా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ గీసాం కదండి, ఆర్మ్ రౌండ్ అనేది బ్యాక్ సైడ్ది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ప్రిన్స్ కట్ కుడుతున్నాం కదండి, ఇప్పుడు ప్రిన్స్ కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఇప్పుడు మనం డ్రా చేసిన దానికంటే కిందకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ముందు సైడ్ లోత్ అనేది నేను కట్ చేయడానికి మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, లోత్ అనేది అంత ఎక్కువ డ్రా చేస్తున్నాను. అదేంటి అంత లోపలికి లోత్ తీస్తున్నారు అని అంత టెన్షన్ పడకండి. అది వచ్చేసి ఎంత ఎక్స్ట్రా ఉన్నా మన ఫుల్ షోల్డర్ తీసుకోవడం వల్ల అదంతా మనకి కుచ్చులాగా రాకుండా మంచిగా చంక దగ్గర కరెక్ట్గా ఉంటుంది. ఇంకోటి 1/2 ఇంచ్ మనం 0.25 ఎందుకు మనం కిందకి ఎందుకు డౌన్ తీసుకున్నాము అని అంటే మనం ప్రిన్స్ కట్కి డాట్ అనేది వేస్తాం కదండి, అక్కడ డాట్ వేసినప్పుడు అది వచ్చేసి ముందు వైపుది కొంచెం పైకి అనేది వస్తుందండి ఆర్మ్ రౌండ్ అనేది.
అలా అది అవాయిడ్ చేయడానికి అనేసి 0.25 కిందకి అనేది మార్క్ చేసుకొని మనం డ్రా చేసుకుంటాము కట్ చేసుకునేటప్పుడే. టక్స్ వేసిన తర్వాత బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ చంక భాగం దగ్గర మనం స్టిచెస్ వేసేటప్పుడు ఈక్వల్ లెంత్లో వస్తాయి. తర్వాత నెక్ షేప్ అనేది నేను గీసేసుకున్నాను. నెక్ షేప్ గీసుకున్న తర్వాత మొత్తం ఫస్ట్ పార్ట్ని కట్ చేసేయండి. ఫ్రంట్ సైడ్ పార్ట్ని కట్ చేసి పీస్ అనేది పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ప్రిన్స్ కట్కి మార్కింగ్ అనేది చేస్తాం. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. నేను వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సైడ్ రెండు ఒకటేసారి నేను మార్క్ చేస్తానండి. కాబట్టి బ్యాక్ సైడ్ కూడా 3 ఇంచెస్కి నేను బ్యాక్ నెక్ లెంత్ తీసుకొని నేను బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు 2 పీసెస్లో వచ్చేసి 2 పీసెస్ని బ్యాక్ సైడ్ పార్ట్ మాత్రమే కట్ చేస్తాను. తర్వాత వచ్చేసి నేను ఫ్రంట్ సైడ్ పీస్ సపరేట్, బ్యాక్ సైడ్ పీస్ సపరేట్ చేసి ఫ్రంట్ లోతు నెక్ పార్ట్ అనేది నేను కట్ చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే నేను ఇలా కింద స్ట్రైట్ లైన్ అనేది తీసుకుంటాను. మన వేస్ట్ ఎంత ఉందో అంటే నడుము కొలత ఎంత ఉందో దాని వరకే తీసుకొని దాన్ని బై 4 చేసి నేను మార్క్ చేయనండి. ఎందుకంటే ఎక్స్ట్రాస్ ఉంటే తర్వాతనైనా కట్ చేసుకోవచ్చండి. బై మిస్టేక్ మనం మర్చిపోయినా ఏదన్నా ఉన్నా దాంట్లో మనం కవర్ చేసుకోవచ్చు ఆ క్లాత్తో. కాబట్టి ఎప్పుడైనా సరే దాన్ని ఎక్స్ట్రా ఇట్లా క్రాస్గా కట్ చేయకండి. దాన్ని మెజర్ కరెక్ట్గా పెట్టి ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఈ టిప్ని మాత్రం మర్చిపోకండి. అందరికీ చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి. ఎప్పుడు చెప్పేదానండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో స్టిచ్చింగ్ సంబంధించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. నేను దానికి సంబంధించిన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ ముందు పార్ట్ అనేది మనం తీసుకున్నాం కదండి, దాంట్లో వర్టెక్స్ పాయింట్ అంటారు. దాన్ని నిపుల్ పాయింట్ అని అంటారు. ఆ నిపుల్ పాయింట్ హైట్ షోల్డర్ నుంచి ఏ లెంత్కి ఉందో మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్కి 10 ఇంచెస్కి ఉంది డాట్. 10 ఇంచెస్కి ఒక లైన్ అనేది డ్రా చేస్తాను చూడండి. మనం విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ నేను మనం సెంటర్ జాయింట్ ప్లేస్ నుంచి నేను తీసుకుంటున్నాను. ఇది 3.5 తీసుకుంటున్నాను. అదే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 4 ఇంచెస్ తీసుకోవాలండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే. బక్కగా ఉన్న వాళ్ళకైతే 3.5 తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇది తీసుకునేది కూడా మరీ చాలా బక్కగా అంటే చాలా బక్కగా ఉన్న వాళ్ళకి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనమైతే 3.5కి తీసుకున్నాము. ఆ 3.5కి నేను లైన్ అనేది డ్రా చేశాను చూడండి. అది 10 ఇంచెస్ మార్క్కి ఒక టీ షేప్లో వచ్చింది చూడండి నేను డ్రా చేసింది. తర్వాత ఆ మిడిల్ మనం గీసుకున్న పెద్ద లైన్కి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ నేను మార్క్ చేస్తున్నాను చూడండి. ఇది నార్మల్ అంటే మీడియం సైజు ఉన్న వాళ్ళకి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది 1.5 తీసుకోవచ్చు. మరీ ఎక్కువ అంటే 2 ఇంచెస్ దాకా 2 ఇంచెస్ లోపు తీసుకోవచ్చు అండి. మనం ఇది పెట్టే పాయింట్స్నే మనం చెస్ట్ విడ్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ లూజ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ పాయింట్స్ అనేవి మెయిన్ పాయింట్స్ అండి. తర్వాత కర్వ్ స్కేల్తో నేను పైన సైడ్ ఇప్పుడు మనం ఆల్రెడీ లైన్స్ డ్రా చేసాము, దాన్ని కరెక్ట్గా కర్వ్ షేప్ కనిపించేటట్టు ఇలా చూపించినట్టుగా డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత మనం కింద సైడ్ ఫ్రీ హ్యాండ్తో గీస్తే మీకు ఫస్ట్ టైం అయితే రాదండి. సో చూడండి, ఇలా కర్వ్స్ అనేవి కరెక్ట్గా షేప్ అనేది ఎలా గీసుకోవాలో చూడండి. కర్వ్ అనేది 2 అటు ఇటు ఆ లైన్కి 2 వైపులా కర్వ్ అనేది డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత జస్ట్ కొంచెం లైట్గా ఇంకొక కర్వ్ అనేది చూడండి. అలా కర్వ్ మీకు తిప్పడం అది సెకండరీ అండి. అది అవసరం లేదు అంటే అవాయిడ్ చేసుకోవచ్చు. కింద మనం మార్క్ చేసిన పాయింట్ ఉంది కదా 1 ఇంచ్ 1 ఇంచ్ నుంచి ఆ కర్వ్ గీసిన దగ్గరికి దాన్ని అటాచ్ చేసేయండి. లైన్ అనేది డ్రా చేయండి. ఇలా ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఈ పార్ట్ కట్ చేయకుండానే కుట్టుకోవచ్చండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. @SaujiSwara డిజైనర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.